జానకి, ఏంటి జానకి ఇది? నువ్వు భయపడకు జానకి, మేమేదో ఒకటి చేస్తాం, భయపడకు. మా వదిన జానకమ్మ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది ఎవరు? నేనే. ఆవిడ రఘురామ్ గారి భార్యను తెలియక చేసావా? తెలిసే చేశాను. తెలిసి చేసావా? ఎంత ధైర్యం రా నీకు? శివయ్య, రేయ్, శివరాం, శివయ్య! ఏం చేస్తున్నావు? నువ్వు వాగానయ్య. మా వదిన హత్య చేసిందని ఎవరు చెప్పారా నీకు? నేనే చేశానని ఆవిడే చెప్తున్నారు. నేరం ఒప్పుకున్న తర్వాత ఆవిడ రఘురామ్ గారి భార్య అయితే ఏంటి, ఇంకెవరైతే మాకేంటి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే. ప్రవళికను నువ్వే చంపావని ఎస్ఐతో చెప్పావా? మాట్లాడు జానకి. అవునండి. ఎందుకలా చెప్పావు జానకి? జానకి, వదిన, అలా ఎందుకు చెప్పావు వదిన? మరి నేరం చేసినప్పుడు నిజం ఒప్పుకోవాలి కదా శివ. నువ్వు ఆ నేరం చేసి ఉండవు వదిన, అబద్ధం. నేను నిజమే చెప్తున్నాను. ఆ ప్రవళిక మీ అన్నయ్య మీద పగబట్టి ఆ ప్రభాస్ని అడ్డు పెట్టుకుని ఎన్ని దారుణాలు చేసిందో తెలుసుకున్న తర్వాత నేను నా కోపాన్ని అణుచుకోలేకపోయాను. నేరుగా వెళ్ళి ఆ ప్రవళికను హత్య చేశాను. అబద్ధం. కోపంగా వెళ్ళాను, చంపాను అని ఎవరు నిజం చెప్పినా ఆ మాటల్లో కసి కనిపిస్తుంది జానకి. కానీ నీ మాటల్లో అలాంటిదేమీ నాకు కనిపించట్లేదు. నువ్వే తప్పు చేయలేదు, నువ్వు ఆ ప్రవళికను చంపలేదు అని నాకు, నా మనసుకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? చెప్పు జానకి.